దానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీలోకి మీరు రావడంతో శుభారంభంగా భావిస్తున్నాం. భవిష్యత్తులో ఈ మాచర్ల మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ప్రజా సమస్యలను స్పందించి ఈ చిల్లర రాజకీయాలకు పెట్టి భవిష్యత్తులో అందరూ కలిసి ఎంత సౌరభావంతో పాత క్యాడర్లు, టీడీపీ క్యాడర్లు, కొత్త ఇప్పుడు వచ్చిన క్యాడర్లు అందరూ కలిసి పనిచేసి ఈ మాచర్ల మున్సిపాలిటీకి దిశ ఒక మంచి వాతావరణం, మంచి అభివృద్ధి నిర్ణయాలు తీసుకొని ఈ మాచర్ల మున్సిపల్ అభివృద్ధి పరంగా పయనిస్తుందని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సభ్యులకి మళ్ళా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఈ మంచి నిర్ణయాన్ని స్వాగతించి పాత తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా గమనించుకొని బ్రహ్మారెడ్డి గారి నిర్ణయాన్ని గౌరవిస్తూ అందరూ కలిసికట్టుగా ఈ మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ప్రజా సమస్యలు తీర్చేయడానికి మనందరం కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అందరూ అర్థం చేసుకోవాలని పెద్ద మనసులని కోరుతూ మీ అందరూ కూడా భవిష్యత్తులో ఎంతవరకు అవకాశం ఉన్నా కానీ ప్రజాసేవ నిమగ్నమై కలిసికట్టుగా మన పార్టీలో వచ్చిన ప్రతి అందరినీ గౌరవించుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు కూడా బ్రహ్మారెడ్డి గారు కలిసి వారు మంచి నిర్ణయాన్ని తెలియజేస్తారని, అట్నే వాళ్ళు మంచి రోజు పార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుని చేరాలని కోరుకుంటున్నాం. మదార్ గారికి అందరూ మద్దతు తెలియజేస్తాం. బ్రహ్మారెడ్డి గారు ఆదేశాల అనుసారంగా కలిసికట్టుగా పనిచేస్తామని కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. అన్నా మట్టి బండి